నమస్తే. మీ ఆగ్రహం కేవలం వార్తాపత్రికల హెడ్‌లైన్‌లకే పరిమితమా? తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోవడానికి మీకున్న అడ్డంకేంటి? క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే మీరు, సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడిన కేవలం షోకాజ్ నోటీసులు ఏవైతున్నాయో దాంతోనే ఎందుకు సరిపెడుతున్నారు? గత 21 నెలలుగా మీరు వ్యక్తపరిచిన సీరియస్‌నెస్ ఒక్కటైనా సరే కార్యాచరణ రూపం దాల్చిందా? మాటలకు, చేతలకు మధ్య ఈ అగాధంపై తెలుగు సమాజమే కాదు, యావత్ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఇవి నేను అడిగే ప్రశ్నలు కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో ఉన్నంత సీరియస్‌నెస్ చేతల్లో అసలు కనిపించడం లేదు. క్రమశిక్షణ రాహిత్యాన్ని, చెడు అలవాట్లను, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిని చంద్రబాబు ఏమాత్రం క్షమించరని టీడీపీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా, వార్తా పత్రికలు విస్తృతంగా ప్రచురిస్తున్నాయి. అంటే రాస్తానే ఉన్నాయి, ప్రచారం చేస్తానే ఉన్నాయి. దానికి కౌంటర్ ఇచ్చేవారు లేకపోవడంతో ఇంతకాలం అదే నిజమని తెలుగు సమాజం నమ్ముతూ వచ్చింది. అదంతా రాజకీయ వ్యూహంలో భాగం అని చెప్పేసి అంతా ఉత్తుతుదేనని ఇప్పుడిప్పుడే జనం గమనిస్తున్నారు అనేది వాస్తవం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఏవైతే నాయకులు చేస్తున్న ఈ చిన్న చిన్న అల్లరి చిల్లర పనులు ఏవైతున్నాయో ఇవే ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 21 నెలల్లో కూటమి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పైన చంద్రబాబు సీరియస్ అయినట్లు చాలా సార్లు విన్నాం మనం. కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయింది, వార్తాపత్రికల్లో కూడా రాశారు. అయితే ఏ ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు. తాజాగా హైదరాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో రాజకీయంగా టీడీపీ బద్నాం అవుతుంది. ఒకవైపు వైసీపీ హయాం అంతా డ్రగ్స్, గంజాయి మత్తులో రాష్ట్రం సర్వనాశనం అయిందని చెప్పేసి మహేష్ యాదవ్ పట్టుబడినంత వరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు వంగలపూడి అనిత, నారా లోకేష్ వీళ్ళంతా కూడా విస్తృతంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎందుకంటే వైసీపీ హయాంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ప్రతి ఒక్కటి అసలు డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు వీళ్ళు నలుగురు పదే పదే అంటా ఉండేవాళ్ళు. సొంత పార్టీకి చెందిన యువ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాక వాళ్ళెవరు కూడా నోరెత్తడం లేదు. తీవ్ర విమర్శలకు దారితీసింది వాళ్ళు మాట్లాడకపోవడం కూడా. ఎంతసేపు అనుకూల మీడియాలో చంద్రబాబు చాలా కోపంగా ఉన్నారు అంటూ రాస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కానీ తిరుపతి కూటమి ఎమ్మెల్యే ఇక్కడ ముఖ్యంగా సమావేశంలో కూడా, ఎమ్మెల్యేల సమావేశంలో కూడా పుట్టా మహేష్ యాదవ్ అంశాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టు అనుకూల పత్రికల్లో రాశారు. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతోంది. భారమైన ప్రజాప్రతినిధుల్ని ఎందుకు మోయాలని చెప్పేసి సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్టు, ఆయన ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. ఎవరు? సొంత పార్టీకి సంబంధించిన సొంత మీడియా సంస్థలు. పుట్టా మహేష్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డాడని తెలిసిన తర్వాత కూడా అతనిపైన ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తూ కేవలం షోకాజ్ నోటీస్తో సరిపెట్టడం పైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే పుట్టా మహేష్ పై బహిష్కరణ రేటు వేయాలని చెప్పేసి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఆ పని తప్ప చంద్రబాబు అన్ని చేస్తున్నారు. అంతేందుకు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఎవరైతున్నారో అతనితో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వివాదం కొన్ని నెలలుగా నడుస్తూనే ఉంది. రీసెంట్ గా వేణుగోపాల స్వామి ఆలయంలో ఆ యొక్క దేవుని యొక్క వివాహ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం ఏ విధంగా జరిగింది. ఇద్దరు వీధిని పడి ఒకరినొకరు తిట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలను కేసినేని చిన్నికి ఇచ్చారంటూ కొలికిపూడి ఆరోపించారు. అలాగే చిన్ని పైన అనేక అవినీతి ఆరోపణలు కూడా చేశారు. ఇటీవల ఆలయంలో పట్టు వస్త్రాల సమర్పణ, ఇప్పుడు మనం అనుకున్నది ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆ విషయంలో కూడా ప్రోటోకాల్ ప్రకారమే ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండగా కానీ ఇక్కడ ఎంపీ చేతికి ఇచ్చారు అనేది పెద్ద దుమారం రేపింది. ఎంపీ ఎలా చేస్తారంటూ కూడా కొలికిపూడి గట్టిగా మాట్లాడారు. వీళ్ళిద్దరి వివాదం పైన కూడా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి, విదేశాల నుంచి వచ్చాక వాళ్ళ అంతు చూస్తారని చెప్పేసి అనుకూల మీడియా ఏదైతే ఉందో వాళ్ళ ద్వారానే ప్రచారం చేశారు. చివరికి ఏమైందంటే ఏమీ కాలేదనే సమాధానం వచ్చింది. శ్రీశైలంలో అటవీ అధికారులపై ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ తదితరులు దాడికి పాల్పడితే సీఎం సీరియస్ అవ్వడం గురించి విన్నాం. కానీ చర్యలు మాత్రం శూన్యం, ఏమీ తీసుకోవట్లేదు. మాట్లాడితే 95 సీఎంని చూస్తారని చెప్తున్నారు. అసలు చెప్తానే ఉన్నారు కానీ అసలు చూపించేటప్పుడు 95 సీఎంని. అలాగే జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లి గురించి అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఆ సందర్భంలో కూడా ఎమ్మెల్యే పైన చంద్రబాబు సీరియస్ అయ్యారని చెప్పేసి పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించానని హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. చివరికి ఏమైంది? అప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ కు ఆ ఎమ్మెల్యే మరింత ఆప్తుడయ్యారు.
ఇక కలెక్టర్లు, ఎస్పీలు, అటవీ శాఖ అధికారులపైన చంద్రబాబు ఆగ్రహం బహిరంగమే. తప్పు చేశారని భావిస్తుంటే వెంటనే చర్యలు తీసుకోవాలి, కానీ అలా చేయరు. ఎందుకు? కేవలం తన మీడియా ద్వారా ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు అలవాటైంది. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మాట్లాడుతున్న మాట. అలాంటి చీప్ ట్రిక్స్ కు కాలం చెల్లిందని చెప్పేసి ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కేవలం మాటలే తప్ప చేతల్లో కనిపించకపోతే ఎంతకాలం అని నిజాన్ని నమ్ముతారో ఆలోచించుకోవాలి. అవినీతి అక్రమార్కులను సహించని సంకేతాలు పంపడానికే చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని చెప్పేసి మెజారిటీ ప్రజలు గుర్తిస్తున్నారు. కేవలం మీడియా మేనేజ్మెంట్ తో ప్రజలు ఎల్లకాలం మభ్యపెట్టలేరు ప్రజల్ని. మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటలేదన్న విమర్శ నిజం కాదని చెప్పేసి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి పైనే ఉంది.